వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే. ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. ఐఐటి, జేఈఈ, నీట్ లాంటి ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పాటు వారి గైడెన్స్తో ఎంతోమంది స్టూడెంట్స్ వారి లైఫ్లో సక్సెస్ఫుల్గా సెటిల్ అవ్వడానికి కారకులైన డాక్టర్ ఏ సతీష్ గారు ఐఆర్ఎస్సి మనతో ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడే మనం ఇంట్రడక్షన్ కూడా చెప్పాం ఐఐటి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని. అంటే ఏ స్టూడెంట్కైనా ఏ పేరెంట్కైనా అదొక పెద్ద గోల్లా అనిపిస్తుంది. డెఫినెట్గా మా అబ్బాయి ఐఐటీలో జాయిన్ అవ్వాలి, ఇలాంటి దాంతో ఉంటాయండి అందరికీ. సో ఉంటాయి. ఇలాంటప్పుడు అసలు ఈ ఐఐటి కాలేజెస్ ఏంటి, అసలు ఐఐటి కాలేజెస్ కాకుండా స్కూల్స్ నుంచి ఉంటే ఎలా ఉంటుంది, అసలు దానికి సంబంధించిన డిస్కషన్ నడుస్తుంది కదా. అంటే ఇది యాక్చువల్గానండి మనం ఫోకస్ గవర్నమెంట్ అప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంటే 1958లోనే ఎప్పుడో ఆ టైంలో ఫస్ట్ ఐఐటి ఖరగ్పూర్లో మనం స్టార్ట్ చేసామండి. వచ్చిన ఒక 4-5 ఏళ్లలో ఇదంతా ప్లానింగ్ కమిషన్ అంతా సెట్ చేసి చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఐఐటి ఖరగ్పూర్ తర్వాత ఐఐటి ముంబై, మిగతా కాలేజీలన్నీ వచ్చినాయి. ముంబై మూడోది అట్లా వచ్చినాయి. అంతకుముందు రూర్కీ ఉండేదండి, ఇంజనీరింగ్ కాలేజ్ రూర్కీ ఉండేది. అది ఐఐటి కాదు, తర్వాత ఐఐటి చేశారు. చెన్నైలో ఉన్న అన్నా యూనివర్సిటీ కానీ, రూర్కీ కానీ, పూణే యూనివర్సిటీ ఇవన్నీ ఓల్డ్ అండి, బ్రిటిష్ టైంలో పెట్టినవి. వీళ్ళు ఏంటంటే మనకు అమెరికాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే మీకు ఎంఐటి ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, మనం కూడా ఒక టెక్నాలజికల్గా మంచి ఇన్స్టిట్యూట్ మనం కూడా భారతదేశంలో ఎందుకు డెవలప్ చేయకూడదు, మనం ఆల్రెడీ ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చింది కదా, మన ఇండిపెండెంట్ కంట్రీ కాబట్టి అట్లాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా మనం చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఇంపీరియల్ కాలేజ్ లండన్ కానీ ఇలాగా ఎంఐటి అని వీళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ ఏదైతే మనకి ఐఐఎస్సి బెంగళూరు అని చెప్తున్నాం మనం, ఇది దీనికి ఇన్స్పిరేషన్ ఇంపీరియల్ కాలేజ్ లేదా కాల్టెక్ అండి, యూఎస్లో ఉన్న కాల్టెక్ ప్యూర్ రీసెర్చ్ బేస్డ్ ఉంటుంది అనమాట. దాని ఇన్స్పిరేషన్ తీసుకుని చేశారు మనకి. కాల్టెక్ ఈజ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ఐఐఎస్సి బెంగళూరు అండ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్. అంటే అప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఐఐటీస్కి వచ్చేటప్పటికి ఎంఐటీని దృష్టిలో పెట్టుకుని చేశారు. ఈవెన్ బిట్స్ పిలానీ మోడల్ కూడా ప్రాక్టీస్ స్కూల్ అదంతా కూడా ఎంఐటీ నుంచి మోడల్ తెచ్చుకున్నారు అప్పట్లో, ఇండిపెండెన్స్ అది వచ్చిన తర్వాత. సో వచ్చారు, తర్వాత అట్లా పెంచుకుంటూ వచ్చారు. క్వాలిటీ పెరుగుతుంది, అండర్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ క్వాలిటీ పెరుగుతుంది. సరే పిహెచ్డీ రీసెర్చ్లు నోబెల్ ప్రైజ్లు రావట్లేదు అన్న విషయం పక్కన పెట్టినా అది సపరేట్ డిబేట్ అది. బట్ ఓవరాల్గా అండర్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలుగుతున్నాం. సక్సెస్ఫుల్గా మనం సక్సెస్ అయ్యాం. సో ఒక రీసెర్చ్ పర్స్పెక్టివ్లో ఫండింగ్ లేకపోవడం వల్ల మన పెద్ద నోబెల్ ప్రైజ్ విన్నర్స్ లేదా ఇంకొకళ్ళు తయారు చేయలేకపోయాం తప్ప, అది గవర్నమెంట్ ఫండింగ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ పర్స్పెక్టివ్లో తప్ప, అదర్వైజ్ అండర్ గ్రాడ్యుయేషన్ వరకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగాం. తర్వాత నెమ్మదిగా పెంచుకుంటూ వచ్చారు వాళ్ళు. సో ప్రపంచంలో ఉన్నటువంటి అండర్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఆ అండర్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి క్వాలిటీకి మన అండర్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీని మ్యాచ్ చేయగలుగుతున్నాం. అంతే కదా. ఇప్పుడు ఐఐటి మద్రాసులో చదివినాడు యూఎస్లోనో లేకపోతే వేరే కంట్రీలో టాప్ కాలేజ్లో చదివినటువంటి కంప్యూటర్ సైన్స్లో లేకపోతే మెకానికల్ ఎలక్ట్రికల్ చదివినతో మ్యాచ్ అవ్వగలుగుతున్నాం మనం. ఆ మ్యాచింగ్ వచ్చింది కాబట్టే మనం అన్ని దేశాలకి వెళ్ళి ఉద్యోగాలు చేయగలుగుతున్నాం. ఆ మ్యాచ్ చేయగలిగాం మనం. సో అది అండర్ గ్రాడ్యుయేషన్ వరకు బాగా మ్యాచ్ చేయగలిగాం. పీజీకి పిహెచ్డీకి ఇప్పటికీ చేయలేకపోయాం. దానికి డిఫరెంట్ రీజన్స్ మనం డిఫరెంట్గా ఎప్పుడైనా మాట్లాడదాం. సో కాలేజెస్ వరకు ఇంజనీరింగ్ వరకు మనం మాట్లాడుకుందాం. మనం ఆ పార్ట్ వరకు ఐఐటీస్ లాంటి కాలేజెస్ అనుకుందాం. అట్లాగే మీకు ఈవెన్ మెడికల్లో కూడా మనకి ఎయిమ్స్ ఢిల్లీ అనో లేకపోతే కొన్ని మంచి కాలేజ్ మనం ప్రొడ్యూస్ చేయగలిగాం. ఈవెన్ లా కానీ చేసి టాప్ కాలేజీల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ని, ఆ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ని మనం ఇవ్వగలుగుతున్నాం. అక్కడే మనమేమి సక్సెస్ఫుల్గానే మనం చేసేవని చెప్పుకోవచ్చు మనం. ఇక అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన భారతదేశంలో ఒక అండర్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయ్యే యొక్క స్టూడెంట్స్ యొక్క నెంబర్ 1 కోటి ఉంటుంది. 1 కోటి అంటే 12th పాస్ అయిన తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ డ్రాప్ అవుట్స్ అన్ని పోగా 10th క్లాస్ రాసే వాళ్ళు 2 crores పైన రాస్తారు. బట్ ఫైనల్గా డిగ్రీకి వచ్చేసరికి 1 crore ఉంటారు. ఈ 1 crore స్టూడెంట్స్లో ఈ యొక్క మంచి కాలేజీల్లో క్వాలిటీ ఆఫ్ వరల్డ్ క్లాస్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు అందగలిగే యొక్క ఐఐటీలో 17,000 సీట్లు, 17,000 అంతే. సో ఎన్ఐటీలో కొన్ని సీట్లు, ఎన్ఐటీలో కూడా అన్ని కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండవు. బట్ కొన్ని వేసుకుందాం, లేదా నలసారో లానో లేదా మెడికల్ అన్ని వేసుకున్నా కూడా, వరస్ట్ కేసు అన్ని వేసుకున్నా కూడా 1,00,000 ఉంటాయి. 1,00,000 సీట్లు అంతే. 1 కోటి మంది మనం అక్కడ అనుకుంటే 1,00,000 మందికి కొంచెం ఉన్నతమైనటువంటి విద్య అందుతుందని చెప్పుకోవచ్చు మనం. కొంచెం అబోవ్ యావరేజ్, కొంచెం బాగా టాప్ అన్నీ కలిపినా కూడా. మరి 99 లక్షల మంది పరిస్థితి ఏంటి? ఇది క్వశ్చన్ మార్క్ అండి. ఇది నెంబర్. 1 కోటి మందితో అండర్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్తో బయటకు వస్తున్నమాట వాస్తవం. క్వాలిటీ ఉన్నటువంటి కాలేజెస్లో ఉన్నటువంటి సీట్స్ అన్ని రకాల స్పెషలైజేషన్స్, అన్ని డిగ్రీలు అన్నీ కలిపినా కూడా 1,00,000 దాటదు అన్నది నిజం. ఈ 1,00,000 మందిలో చాలా మంది వరకు కూడా కొంచెం మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందుతుంది, అది వాస్తవం. మిగిలిన 99 లక్షల మందికి ఇన్ఫీరియర్ క్వాలిటీ, లో క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం అందిస్తున్నాం. ఇది ఎవరు ఒప్పుకోకపోయినది కరెక్టే. దీనికి 100 రకాల ఆధారాలు చెప్తాను నన్ను కూర్చోబెడితే ఎవడన్నా.
బుర్ర తక్కువ ఉన్న జనంలో అవగాహన లేని వాళ్ళ దగ్గరికి మైక్ పట్టుకుని మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. నాతో మాట్లాడితే నేను చెప్పగలను. క్లియర్గా నెంబర్సే తెలుస్తున్నాయి. మనం చెప్పేది ఏముంటుంది, మీరు చాట్ జీపీటీ దగ్గరలో లేకపోతే గూగుల్ వెళ్ళి కొడితే నెంబర్లో వస్తాయి బయటికి. ఇప్పుడు నేను చెప్పినవి వస్తాయి, క్లియర్గానే తెలుస్తాయి, ఇందులో కన్ఫ్యూజన్ ఏమి లేదు. ఇప్పుడు నేనేమంటానంటే 99 లక్షల మంది ఇటు కాకుండా అవుతున్నారు కదా, ఇబ్బంది పడుతున్నారు కదా, పాపం వీళ్ళ కెరియర్ అంతా ఎలా అవుతుంది కదా. దీని కెరియర్ అంతా ఎలా అవ్వడానికి గల కారణం ఏంటంటే 2 రకాల కారణాలు. ఒకటి, కాలేజెస్ లెవెల్లో ఉన్నటువంటి అండర్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మనం స్థాపించలేకపోవడం, దాని సరిపడే ఫండింగ్ అనుకోండి, ఇంకోటి కొన్ని ఉన్నప్పటికీ కొన్ని, ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ అనుకోండి, లేకపోతే ఉస్మానియా అనుకోండి, జేఎన్టీ అనుకోండి ఉదాహరణకి, అవన్నీ ఎప్పుడో స్థాపించిన క్వాలిటీ. వాటి యొక్క క్వాలిటీ అబ్నార్మల్గా పడిపోతుంది లాస్ట్ 15 ఏళ్ళ నుంచి. నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా నేను స్టాన్ఫర్డ్కి ఆక్స్ఫర్డ్ లెవెల్ తీసుకెళ్తానని చెప్తే చెప్పొచ్చు మీటింగ్ వెళ్ళినప్పుడు. ఆయనకి తెలిసి అన్నాడా, లేకపోతే తెలియక అన్నాడా, లేకపోతే అక్కడ అసలు ఎండోర్మెంట్ ఫండ్ ఎంత ఉంటుంది, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఏంటి, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి, స్టూడెంట్స్ ఏంటి, వాళ్ళ ఇంటేక్ ఏంటి, దీని మీద పూర్తిగా అవగాహన లేకుండా చెప్పారు అని మాత్రం అనుకోవాలి. ఎందుకంటే అవగాహన జీరో ఉన్న వ్యక్తి మాత్రమే ఉస్మానియా స్టాన్ఫర్డ్కి ఆక్స్ఫర్డ్కి తీసుకెళ్తానన్నమాట అంటాడు. అది ఎమోషనల్గా పొలిటికల్గా కరెక్ట్ స్టేట్మెంటే. బట్ రియాలిటీకి వచ్చేసరికి అది వేరే ఉంటుంది. ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతారు పబ్లిక్, అది వేరే విషయం. అది మనం అయ్యో మన సీఎం గారు చెప్పారు కదా అని అనొచ్చు, అది వేరే విషయం. కానీ బట్ రియాలిటీకి వచ్చేసరికి అసలు 0.00001 కాదు కదా, అసలు ఇట్స్ నథింగ్. అసలు మనం కంపేర్ చేయడానికి ఉండదు, అది పక్కన పెట్టండి. అసలు ఎలా తక్కువ చేయడం అని కాదండి. ఒకప్పుడు ఎంతో గ్రేట్గా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీని కూడా లేకుండా మనమే చేసుకున్నాం కదా. అంటే 40 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఉస్మానియా యూనివర్సిటీ ఏ రకంగా ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ ఏ రకంగా ఉంది, నాగార్జున యూనివర్సిటీ ఏ రకంగా ఉంది, ఇవన్నీ పాడైపోవడం కారణం పొలిటీషియన్స్ దాంట్లో దూరడం వల్లే, పొలిటీషియన్స్ రిక్రూట్మెంట్ చేసిన వేస్ట్ సెన్సర్స్ వెళ్ళడం వల్లే, ఇండిపెండెంట్ బాడీ కింద దాన్ని ఆర్గనైజ్ చేయడం వల్ల చేయకపోవడం వల్లే, దానికి వచ్చిన డబ్బుల్ని పొలిటీషియన్స్ వాడుకోవడం వల్లే. కాలేజీ డబ్బులు తెచ్చుకుని వాడుకోవడం ఏంటి, లేకపోతే కాలేజీ డబ్బులు తెచ్చుకుని వాడుకున్నారు. మీకు ఐడియా ఉందో లేదో, ఇంతకుముందు గవర్నమెంట్లో కూడా. సో ఇవన్నీ డిఫరెంట్ కారణాలు, నేను అందులోకి వెళ్ళదలుచుకోలేదు. సపరేట్గా ఎప్పుడైనా మాట్లాడదాం, పక్కన పెడదాం. బట్ ఓవరాల్గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం అన్నమాట ఏదైతే ఉందో అది ఒక కారణం. రెండో కారణం ఏంటి అంటే స్కూల్లోనే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోవడం వల్ల. స్కూల్స్నే మీరు ఐఐటీస్ లాగా స్థాపించగలిగితే, క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఎప్పుడైతే మీకు బయటకు వచ్చారో అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అలా పడి ఉండకపోను. ఎప్పుడైతే క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటేక్ మీరు వెళ్ళారో, క్వాలిటీ తక్కువ ఉంటుంది. 1 or 2% ఆఫ్ ది స్టూడెంట్స్లో మాత్రమే స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళలో క్వాలిటీ ఉంది తప్ప మిగిలిన స్టూడెంట్స్లో క్వాలిటీ లేదు అంటే చాలా మంది ఒప్పుకోరు, కానీ క్వాలిటీ లేదన్నమాట వాస్తవం. అవి రిపోర్ట్స్ చెప్తున్నాయి, పబ్లిక్గా చెప్తున్నాయి, నా పాతకాల ఎక్స్పీరియన్స్ చెప్తుంది. మేబీ పర్సెప్షన్ బేసిస్ మీద మీకు వేరే రకంగా అనిపించవచ్చు, మీకున్న తక్కువ ఎక్స్పీరియన్స్ మీకు అనిపించవచ్చు, బట్ దట్ ఇస్ నాట్ ద ట్రూ. ఎప్పుడైతే మీకు స్కూల్ సిస్టంలోనే మొక్కలనే మీరు బలంగా చేసినట్లయితే, స్కూల్ సిస్టమ్ ఎప్పుడైతే మీరు స్ట్రెంగ్తన్ చేసేసారో వద్దన్న యూనివర్సిటీ స్ట్రెంగ్త్ అయిపోతాయి. అంతే కదా, మొత్తం అంతా క్వాలిటీయే మనకు అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి. అది మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం. అంటే ఈ గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి ఎలా ఉంది, ఈ డ్రాప్ అవుట్స్ ఎందుకు పెరిగిపోతున్నాయి, లేదు దీన్ని స్ట్రెంత్ పెంచడానికి అది పాస్ కనిపిస్తుంది. కానీ 12th వరకు మీరు స్టూడెంట్ని లేజీగా తయారు చేసి, వీక్నెస్ అలవాటు చేసి, లేదా ఇంకోటి చేసి, సరైనటువంటి ఇన్పుట్స్, సరైనటువంటి క్వాలిటీ, సరైనటువంటి సైంటిఫిక్ థింకింగ్ ఇవ్వకుండా ఒకవేళ మంచి కాలేజీకి వచ్చి మీరు పంపినా ఉపయోగం ఉంది. దీన్ని ఎలా చూడాలంటే, మీరు స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ సమూలంగా మార్పులు తెచ్చి, స్కూల్ యొక్క ఎడ్యుకేషన్ కానీ బాగా మీరు స్ట్రెంగ్తన్ చేసి స్ట్రిక్ట్గా కానీ చేయగలిగితే, ఈ 1 కోటి మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైతే అండర్ గ్రాడ్యుయేషన్కి వెళుతున్నారో అందులో కనీసం 25 లక్షల మంది అన్న క్వాలిటీ ఇవ్వండి. అది 1 in 4 అండి, నేనేమి మొత్తం అంతా చెప్పట్లేదు. ప్రైవేట్ అనుకోండి, గవర్నమెంట్ అనుకోండి. ఈ 25 లక్షల మందిని క్వాలిటీగా మీరు బయటకు వదిలితే ఇన్ని ఐఐటీస్ అక్కర్లా, కొత్త ఐఐటీస్, కొత్త ఐఐఎంస్ స్థాపించక్కర్లేదు. ఆల్రెడీ భారతదేశంలో గవర్నమెంట్ యూనివర్సిటీస్, ప్రెస్టీజియస్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం కట్టినటువంటి కాలేజెస్ యొక్క నెంబర్ దగ్గర 400 నుంచి 500 ఉన్నాయి. అవి ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతాయి. క్వాలిటీ స్టూడెంట్ వస్తాడో, కొంచెం ఫండ్ ఇవ్వండి అట్లకి. అంటే యూనివర్సిటీ డెవలప్ కాకపోవడానికి యూనివర్సిటీలో ఒక ఫ్యాకల్టీ ప్రాబ్లమో, లేకపోతే ఫండ్ ఇబ్బందో, ఇంకోటి ఉన్నమాట వాస్తవం అయినప్పటికీ కూడా క్వాలిటీ స్టూడెంట్ లేడన్న విషయాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. చాలామంది టీచర్స్ మీరు ఏం చెప్తారంటే, అడిగితే మీ పిల్లల్ని ఎవరన్నా అడిగితే తెలిసిన వాళ్ళని, సార్ అసలు ఇప్పుడున్న పిల్లలు వినట్లేదు సార్, సరిగ్గా మాకు చదవట్లేదు సార్, చెప్దాం అనుకున్నా వినట్లేదు అన్నటువంటి టీచర్లు కూడా చాలామంది వినే ఉంటారు. మీరు అంటే డిసిప్లిన్ లేదు సార్, ఇబ్బంది అవుతుంది అన్నారు. నేనేమంటానంటే, మంచి డిసిప్లిన్తో కానీ క్వాలిటీ స్టూడెంట్స్ని 12th వరకు మీరు తయారు చేసి వదిలేస్తే, అండర్ గ్రాడ్యుయేషన్ కాలేజీ యొక్క కొత్త కాలేజీలు స్థాపించకుండా వాటి రేటింగ్ పెరిగి క్వాలిటీ పెరుగుతుంది అన్నదానికి ఉదాహరణ లైవ్ ఎగ్జాంపుల్. మేబీ ఇది వినడానికి కొత్తగా ఉండి ఇది కరెక్ట్ కాదేమో, అదేంటి క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ని పెంచినంత మాత్రాన్ని
కాలేజీలు పెంచకుండా క్వాలిటీ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేషన్ వస్తుందా అన్నదే కొంత ఇబ్బందికరంగా మీకు అనిపించినప్పటికీ దానికి లైవ్ ఎగ్జాంపుల్, ప్రూవ్డ్ ఎగ్జాంపుల్ చైనా. మీరు చైనాలో 40 ఏళ్ల క్రితం రూపీ మంది చైనాది ఒకటే. అవును, కరెక్ట్గా 90s అండ్ 90sలో మొత్తం ఒక దేశం బాగుపడాలంటే విద్యా విధానమే బాగుపడాలి. ఒక దేశాన్ని నాశనం చేయాలని అణుబాంబు వేయక్కర్లేదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ చేయాలి. యూనివర్సిటీస్ని దేశాన్ని నాశనం చేయాలంటే ఏం చేయక్కర్లా, యూనివర్సిటీని కొలాప్స్ చేస్తే సరిపోతుంది కాలేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని. సింపుల్, ఒకటే లైన్. వాళ్ళు ఏం చేశారు చూడండి, లేదు మనం ఎదగాలి అనుకుని, అన్ని రకాలుగా ఎదగాలి అనుకుని ఫస్ట్ ఫోకస్ పెట్టింది చైనీస్ ఓన్లీ స్కూల్ సిస్టమ్ మీద. ప్రతి పల్లెటూరులో చిన్న ప్లేస్లో కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్స్ చైనాలో. ఎప్పుడైతే స్కూల్ని స్ట్రెంగ్తన్ చేసి ఆ స్కూల్ స్ట్రెంగ్తన్ ఒకటో తర్వాత స్ట్రెంగ్తన్ చేశారు, వీళ్ళు 12th అయి బయట రావడానికి 15 ఏళ్ళు పడుతుంది కదా, 12 ఏళ్ళు. ఇప్పుడు యూనివర్సిటీస్ మీద 8 ఏళ్ళ నుంచే, గత 6 ఏళ్ళ నుంచే యూనివర్సిటీస్ మీద స్ట్రెంగ్తన్ చేశారు వాళ్ళు. 8 ఏళ్ల క్రితం యూనివర్సిటీస్ అసలు లేవండి చైనాలో. టాప్ వరల్డ్ టాప్ 100, వరల్డ్ టాప్ 200లో చైనీస్ యూనివర్సిటీస్ గత 10 ఏళ్ల క్రితం, 8 ఏళ్ల క్రితం లేవు. ఇవి 4-5 తప్ప. జస్ట్ 5-6 ఇయర్స్లోనే టాప్ 100లో ఆల్మోస్ట్ చాలా ర్యాంకింగ్లో చూస్తే 15-20 కాలేజీలు చైనా ఉన్నాయి ఈ రోజుని. ఏంటి 8 ఏళ్ల క్రితం చైనాలో లేని యూనివర్సిటీస్ అవును ఇప్పుడు సడన్గా రావడానికి గల కారణం యూనివర్సిటీస్ స్ట్రెంగ్తన్ అవ్వడం మాత్రమే కాదు, స్టూడెంట్స్ కూడా స్ట్రెంగ్తన్ అయ్యారనే విషయాన్ని మర్చిపోతుంది. దాన్ని బట్టే కదా యూనివర్సిటీకి పెరిగేది, క్వాలిటీ పెరిగేది. ఇంటేక్ కావాలి కదా, ఇంటేక్ కావాలి కదా, క్వాలిటీ ఇంటేక్ ఉంటేనే కదా. అవును. సో ఎప్పుడైతే మీరు స్కూల్ సిస్టమ్ అని మీరు ఎప్పుడైతే నిర్వీర్యం చేసేసారో యూనివర్సిటీ సిస్టమ్ ఎప్పటికీ బాగుపడదు. మీరు పెట్టవలసింది స్కూలు. లైవ్ ఎగ్జాంపుల్ చైనీస్ మోడల్, వేరే మోడల్తో పనే లేదు మీకు అసలు. అలా కదా సార్, అసలు 10th పాస్ అవ్వకుండా ఇంటర్కి వెళ్ళలేమని తెలుసు, లేదా 5 పాస్ అవ్వకుండా 6కి వెళ్ళలేమని తెలుసు. మరి అక్కడ నిజంగా క్వాలిటీ లేకుండా ఇక్కడికి వచ్చి ఏం చేయగలరు? అవును, పబ్లిక్ ఎగ్జామ్ లేకుండా తీసేసి పెట్టి ఎగ్జామే లేదండి ఆంధ్రాలో. 1వ తరగతిలో జాయిన్ అయిన వాడికి 10వ తరగతి దాకా ఎగ్జామ్ లేదు. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఏం చెప్తుంది సార్, 11 పబ్లిక్ ఎగ్జామ్ తీసేసింది. సిబిఎస్ఈ లేదు, 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో తీసేస్తానని అనౌన్స్ చేసింది. ఇంకా ఎగ్జామ్స్ అయ్యి ఇంకా క్వాలిటీ ఏంటి, బుర్ర తక్కువ ఎదలు కాకపోతే వీళ్ళందరూ. మరి ఎలా పెరుగుతుంది? ఇంకా మనం అంటే వాడు ఓన్లీ స్టూడెంట్స్ని ప్రెజర్ ఇవ్వకూడదు, స్ట్రెస్ ఇవ్వకూడదు, వర్క్ ఇవ్వకూడదు, బుజ్జగించాలి, ముద్దులు ఆడాలి, పాస్ చేసి ముందుకు పంపించాలి, ఎన్రోల్మెంట్ రేట్ పెరగాలి, లిటరసీ రేట్ పెరగాలి, గవర్నమెంట్ నెంబర్ చూపించుకోవాలి, ఇంతే. ఇందులో వేరే రాజకీయం ఉంది అసలు. మరి దేని వల్ల మనకి వరల్డ్లో మనకుండే స్పెషాలిటీ ఏముంటుంది? ఐ మీన్ ఇప్పుడు మీరు చెప్పారు చైనా అందరూ ఏం చేస్తారు, ఏమీ లేదండి. మన యూట్యూబ్ బ్యాచ్, గూగుల్ బ్యాచ్ చేసి పని ఏంటంటే, ఇండియా 150 కోట్ల జనాభా పెద్ద దేశం అండి. ప్రతి దేశంలో ఎవడో ఒకటి ఏదో కంపెనీలో ఉంటాడండి. అవును. ఒక గూగుల్లో, మైక్రోసాఫ్ట్లో సీఈఓని ఇద్దరు చూపించి ఎంతకాలం బతుకుతారండి? నాకు అర్థం కాదు. మనం సిగ్గుండద్దా మనకే? ప్రతి ఓడు చైనా ఓడు ఎందుకు లేడు తెలుసా? అక్కడ చైనా ఓడు అక్కడ చదివి వెనక్కి వెళ్ళి ఆడ దేశానికి పనిచేస్తాడు. మళ్ళా కాదు కదా. ఇంత పెద్ద దేశం మీద మెరిట్ ఉంటారు, ఎందుకుంటారండి? అయ్యే పెద్ద పెద్ద కాలేజీలు చదివిన వాళ్ళు, మంచి మంచి పిహెచ్డీ చేసిన ఉంటారండి. వాళ్ళు ఉన్న నలుగురు. మీరు ఎప్పుడు 1% పీపుల్నే చూపించి దేశం గొప్పదంటే ఎట్లాగా? మిగతా 99% జనాలు చూపించరా మీరు? ఎంతకాలం హైడ్ చేస్తారండి? నాకు అర్థం కాదు. పొలిటీషియన్స్ ఎంతకాలం హైడ్ చేస్తారు మీరు? లెక్కలు తీయమంటున్నాను కదా, ఎంతమంది మీరు సక్సెస్ అయ్యారు అన్నది బయటకు తీయండి, మీకే తెలుస్తుంది లెక్క. అంటే 4-5 మీరు చూపించి, సతీష్ గారిని చూపించి అందరూ ఇలా ఉంటారంటే ఎట్లా కుదురుద్ది? లేదా మిమ్మల్ని చూపించి అందరూ ఎలా ఉంటారు ఎట్లా కుదురుద్ది? అది కాదు కదా, దానివల్ల ఉపయోగం లేదు కదండి. సో నేనేమంటానంటే, స్కూల్ సిస్టమ్ని ఇప్పుడు మోడల్ స్కూల్స్ అని రకరకాలు పెట్టారండి. అవును. ఆ స్కూల్స్ స్ట్రెంగ్తన్ చేయాలండి. అట్లని వాళ్ళ ఐడియా మంచిదే, బట్ ఏంటంటే అందులో క్వాలిటీ పెంచాలి. క్వాలిటీ పెంచాలంటే నా సలహా ఏంటంటేనండి, నేను యూఎస్లో కొన్ని స్కూల్స్ నేను వెళ్ళానండి. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక ఫ్యాకల్టీతో మాట్లాడినప్పుడు, మీరు గూగుల్ చేసి చూడొచ్చు కూడా, సిఎంయూలో కార్నివల్ యూనివర్సిటీ మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఇన్ ద వరల్డ్ ఇన్ కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్ డిపార్ట్మెంట్లో డేవిడ్ అని ఒక ఆయన ఉంటాడు. నేను రీసెంట్గా 2-3 టైమ్స్ నేను ఇంటరాక్ట్ అయ్యానండి. ఆయన పేరు డేవిడ్. అతని ప్రొఫైల్లోకి మీరు వెళ్ళి చూస్తేనండి, అతను ప్రిన్స్టన్లో చదివాడు, తర్వాత టాప్ కాలేజ్లో చదివాడు, హార్వర్డ్లో కూడా చదివాడు, ఎంఐటీలో కూడా పోస్ట్ డాక్, మొత్తం మీద చాలా ప్రీమియర్ కాలేజీలో చదివాడు అండర్ గ్రాడ్యుయేషన్. అతను హై స్కూల్లో వర్క్ చేశాడు 4 years. యూఎస్లో హై స్కూల్స్లో, ఈవెన్ పబ్లిక్ స్కూల్స్లో పిహెచ్డి వాళ్ళు, టాప్ పిహెచ్డి వాళ్ళు కూడా వర్క్ చేస్తారు. ఇది తెలియదు చాలామందికి. మన హై స్కూల్ టీచర్స్ని రిక్రూట్ చేయాలంటే, నేను తక్కువ ఎక్కువ అని నేను ఇక్కడేమీ నేను మళ్ళీ టీచర్స్ని నన్ను వేరే రకంగా దయచేసి అర్థం చేసుకోవద్దు. అంటే అంత వాల్యూ ఇచ్చారని నా మీనింగ్ అంటే ఇక్కడ. ఇట్స్ నాట్ దట్ నేనేమి ఇప్పుడు ఎవరిని తక్కువ ఎక్కువ అన్నది కాదు. కానీ నేను ఆయనతో మాట్లాడినప్పుడు, సార్ మీరు ఇలాగ హై స్కూల్లో చేశారు కదంటే, తప్పే ఉంది, అందరూ చేస్తారు కదా,
మోస్ట్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఇంక్లూడింగ్ టాప్ ఎంఐటి, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఐవీలిక్స్ లాంటిలో ఉన్న ఫ్యాకల్టీ కూడా పిహెచ్డీ అయిన తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు హై స్కూల్స్లో చేసేసిన ఉన్నారు ఇప్పటికీ. దట్ ఇండికేట్స్ దట్ అలాంటి వ్యక్తులు హై స్కూల్లో ఉంటే క్వాలిటీ రాదా మరి? అదే నేను ఇమాజిన్ చేయండి ఒకసారి. అతను మ్యాథ్స్ చెప్పాడండి, 10th 11th వాళ్ళకి మ్యాథ్స్ చెప్పాడు అతను. మరి ఇంకేంటి? ఆక్స్ఫర్డ్లో పిహెచ్డీ చేసిన వాళ్ళు లండన్లో స్కూల్స్లో హై స్కూల్ వాళ్ళకి టీచర్ పాఠాలు చెప్తున్నాడు అతను. చిన్న విషయం అది, ఎంత ఇన్స్పిరేషన్గా తీసుకుంటే. అంటే మీరు క్వాలిటీని అలా పెంచుకుంటూ రావాలి కదా. మరి ఎందుకు అది ఇక్కడ ఎక్కడ జరుగుతుందంటేనండి, రిక్రూట్మెంట్ తెలివైన వాళ్ళు వస్తారండి. నేనేమి తక్కువ అని చెప్పి డిఎస్సీ ఎగ్జామ్ రాసి రావడం అంటే చిన్న విషయం ఏం కాదు గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ఇంకోటి కానీ. కాబట్టి దానికి అకౌంట్ అంత ఇగో తప్ప ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఓన్లీ ఒకే ఒక ఫ్యాక్టర్ లీడ్ చేస్తుంది, ఇగో అంతే. యూనివర్సిటీస్లో ఇన్స్టిట్యూట్స్లో వన్ వర్డ్లో చెప్పాలంటే నా 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఇగో క్రాషెస్ వీళ్ళు అందరికీ. అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ జీరో. నాన్ అకాడమిక్ వర్కే చెప్పుద్ది గవర్నమెంట్ అడిగి. టాయిలెట్లు క్లీన్ చేయించావా, లేకపోతేనేమో అది చేసావా, ఇచ్చేసావా, లేకపోతే సంబంధం లేని అంత అడ్మినిస్ట్రేటివ్ వర్క్ పడేస్తాడు ప్రజలు. పిల్లల్ని గట్టిగా మాట్లాడుతున్నామో పిల్లల తల్లిదండ్రులు చీల కొట్టేస్తారు టీచర్ని. టీచర్లు అంటే ఒకటి కాదండి, ఇదండి కర్నూలు సౌకర్యం 100 అన్నట్టుగా ఒకటి కాదండి, మల్టిపుల్ డైమెన్షన్స్ అండి ఇవన్నీ. సొసైటీ ఇష్యూ ఉంటుంది, పబ్లిక్ ఎగ్జామ్ లేదు, భయం లేదు, రెస్పాన్సిబిలిటీ ఉండదు స్టూడెంట్కి, పేరెంట్ పట్టించుకోడు, అటెండెన్స్ గట్టిగా అడిగితే కుదరదు, పాస్ అయిపోతే కుదరదు, పాస్ పర్సెంటేజ్ ఎక్కువ చూపించకపోతే కుదరదు, గవర్నమెంట్ ప్రెజర్ ఉంటుంది, ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న అథారిటీస్ నుంచి ప్రెజర్ ఉంటుంది, ఎన్ని రకరకాల తలనొప్పులు. ఈ పొలిటికల్ సిస్టమ్ ఎప్పుడైతే మీకు ఎడ్యుకేషన్ సిస్టంలోకి వచ్చేసిందో ఇంకా అది బాగుపడదు. అది పొలిటికల్ సిస్టమ్ కంప్లీట్గా పక్కకు లాగి ఇండిపెండెంట్ బాడీ కింద చేయాలండి. మన కర్మ ఏంటంటే ఎలక్షన్ కమిషన్తో సహా, సుప్రీంకోర్టుతో సహా ఇండిపెండెంట్ చెప్తాం కానీ కలిపేసి ఉంటాయి. స్వతంత్ర వ్యవస్థలు అనుకుంటాం కానీ ఇంకా అన్ని మిక్స్డ్ అయిపోయాయి. మీరు అందుగురించి ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టంలో రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ అండ్ బాగా చెప్పినోడికి మీరు ప్రమోషన్ ఇవ్వరు, బాగా చెప్పినోడికేమో ఇన్సెంటివ్స్ ఇవ్వరు, అలా చెప్తే మిస్యూజ్ చేస్తారు, ఇలా పవర్ పెడతా అంటారు. అదో తలనొప్పి మనకి ఇండియాలో. కానీ మీరు చెప్పినట్టు డేవిడ్ గారు లాంటి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఇక్కడ కూడా. అసలు అదే నేను చాలా మంది ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ నేను జనరల్గా నాకు చాలా టాప్ యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ చూడటం నాకు అలవాటు. వాళ్ళు లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ చూస్తాను, వాళ్ళు ఎక్కడెక్కడ చదువుకున్నారో చూస్తాను, ఏ ఏరియాలో వర్క్ చేస్తారని నాకు అలవాటు. అది మెల్లిగా అంటే నాకు సందర్భం వచ్చింది కూడా చెప్తాను నేను. అసలు నిజంగా అలాంటి వ్యక్తులు హై స్కూల్లో చేసినప్పుడు ఆ ఇన్స్పిరేషన్ వేరు ఉంటుందండి. అదే అసలు ఎంత అది వినటానికి చాలా అనిపిస్తుంది. సో ఇలాంటి సిస్టమ్ అలాగే మీకు చైనాలో కూడా అంటే చాలా మంది టాప్ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హై స్కూల్స్లో పాఠం చెప్తారండి వాళ్ళు. అలాగే గత 6, 7, 8 ఏళ్ళ నుంచి మాత్రమే చైనీస్ యూనివర్సిటీ టాప్ వచ్చినాయండి, ఇంతకుముందు లేవు అసలు చైనీస్వి. ఈ హై స్కూల్ స్ట్రెంగ్తన్ చేసేసి స్ట్రాంగ్ స్టూడెంట్స్ కాలేజీకి రావడం, ఫార్చునేట్గా చైనాకి జీడిపి పెరగడం, వాళ్ళు ఫండింగ్ చేయడం, యూనివర్సిటీస్ మీద రీసెర్చ్ బాగా చేయడం వల్ల జస్ట్ 20 ఏళ్లలోనే మొత్తం రూపురేఖలు మార్చిపడేశారు కంట్రీని. అసలు అదే తీసుకుంటే మనం ఇంకా ఈజీగా మార్చేయచ్చు. ఎక్కడ ఫోకస్ అంతే కదా పెట్టాలి. మనం గొప్పవాళ్ళు మైక్రోసాఫ్ట్ ఎంతకాలం చెప్తారండి, మైక్రోసాఫ్ట్ సీఈఓని లేకపోతే సుందర్ పిచ్చి గారిని ఎంతకాలం చెప్తారండి, నాకు అర్థం కాదు. ఇదంతా ఈ గూగుల్ బ్యాచ్ లేకపోతే యూట్యూబ్ బ్యాచ్ ఇది కాదు కదండి. మనకి భారతదేశం నుంచి 3 లక్షల మంది అమెరికా వెళ్తే చెత్త చెదరం కాలేజీలో ఉన్న 2,95,000 మంది ఉంటారు. అది కదా మాట్లాడాలి మీరు. ఇప్పుడు అదే కదా పెద్ద ఇష్యూ అయిపోయింది. సో పర్సంటేజ్ చూడాలండి. జీడిపి కూడా కంట్రీ ఎకానమీలో 5వ ప్లేస్లో ఉన్నామని చెప్తారు మోడీ గారు. 5వ ప్లేస్లో ఉన్నటువంటి పర్ క్యాపిటల్ 130 ప్లేస్లో ఉన్నాం మనం. సైజ్ 150 కోట్ల జనాభాకి సైజ్ ఎక్కువ ఉంటుంది. 5 ట్రిలియన్ బడ్జెట్ ఉంది, 4 ట్రిలియన్ బడ్జెట్ ఉండొచ్చు. అంటే మీరు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలండి. ఇప్పుడు ఫిన్లాండ్ చిన్న దేశం ఉందండి, ఆ దేశంలో ఉన్న జనాభాలో 2 సీఈఓలు ఉన్నారు మంచి కంపెనీలు, ఎక్కువే కదా. 150 కోట్ల మందికి 4 ఉంటే గొప్ప, లేకపోతేనేమో కోటి జనాభాలో ఏందానికి ఉంటే గొప్ప. అంటే దాని అంత కాలిక్యులేషన్ పబ్లిక్ ఉండదు. అవును, ఒకనే మన రజనీకాంత్ గారిన చిరంజీవి గారిన చూసేసి మనం ఆరాధిస్తూ ఇదే అనుకుంటాం. యాక్టర్స్ మనమే యాక్టర్స్ అనుకుంటాం అంతే తప్ప ఇంత పాపులేషన్కి ఇంతమంది వచ్చారు కదా, ఇంకా ఎక్కువ మంది రావాలి కదా అన్న మనకు ఆ సెన్స్ ఉంటుంది మనకి. అంటే పర్సంటేజ్లో కన్వర్ట్ చేసి సెన్స్ మనకి ఉండకపోవడం మన బ్యాడ్ లక్. అది యాక్చువల్గా మీరు చెప్పిన దాంట్లో వాల్యూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక మైక్రోసాఫ్ట్, గూగుల్, సీఈఓలు తీసుకోవడం నిజంగా ఇన్స్పిరేషనే. బట్ ఏంటంటే ఇంతమంది స్ట్రెంత్లో ఎంతమంది అయ్యారు, ఇన్ని కోట్ల జనాభా అండి మనకి. నేను 1 కోటి మంది జనాభాలో 1,00,000 మంది కూడా సీట్లు లేవురా. 1,00,000 మందిలోనేమో కొంచెం బెటర్ పొజిషన్కి వెళ్ళిన గట్టిగా పట్టుమని చూస్తే 2-3 వేల మంది కూడా లేరు కదా. 2-3 వేలు అక్కడ, కోటి ఎక్కడ, అది కదా మనకు వచ్చి చేయాలి. మరి చైనీస్ అలా లేరు కదా, లేరు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళ పోయి వాళ్ళ దేశాన్ని పని చేసుకుంటున్నారు వాళ్ళు. ఆ సీఈఓ పేర్లు తెలిసేటి ఆడ దేశం కూడా ఉంటాడు. చైనా వాడు ఎందుకుంటాడు మీ అమాయకత్వం కాకపోతేనే. వాడు వచ్చి చైనాలో మైక్రోసాఫ్ట్ టాప్ పొజిషన్లో ఉండి పని చేద్దాం ఆడేది అనుకుంటాడు. ఆడ దేశానికి పనిచేసాడు కాబట్టి ఆ దేశం అలా ఉంది. చైనీస్లో ఉన్న టాప్ మోస్ట్ క్రీమ్ అంతా కూడా చదివిపోతారు. H1 కావాలని అక్కడ దేకితో కూర్చోరు. అక్కడ కూర్చొని అమెరికాలో నాకు గ్రీన్ కార్డు కావాలి, నాకు సిటిజన్షిప్ కావాలి, నాకు H1 వీసా కావాలి,
ఈ దరిద్రం మనకున్నంతగా ఎవరికి లేదు. నాలెడ్జ్ పెంచుకోవడం మళ్ళీ వెళ్ళి అక్కడ మనం చేశారు కాబట్టి ఆ దేశం అలా అయిందండి. అందుకనే కదా మీరు చెప్పారు. అవ్వకపోతే ఆ దేశం అలా ఎందుకు అయి ఉంటుంది? దీనికి సరే చాలా మంది తెలియక ఒప్పుకోకపోవచ్చు, అవ్వకపోతే మరి ఎవరు చేశాడు అక్కడ? నాలెడ్జ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి అక్వైర్ చేయడం వేరండి. వెనక్కి వచ్చి ఆడ దేశానికి పనిచేసుకున్నాడు కదా, ఉపయోగించడం వేరు. మన దేశానికి రారని నేను అనట్లేదు, రావడానికి ఆ పొలిటికల్ సిస్టమ్ మన ఫేవరబుల్ గా ఉంటే వస్తారు. అంటే ఇది సిస్టమ్ తప్పండి. ఇది నేనేమి పిల్లలు తప్పని చెప్పట్లా, టీచర్స్ తప్పని చెప్పట్లా. ఇప్పుడు అందరూ మంచి పిల్లలండి, చదివిస్తే బాగా చదువుతారు, చదివించట్లేదు అంటున్నాను. ఇప్పుడు నేను పిల్లలు తప్పని నేను అనట్లా. అదే మొక్క వంగదు మానే వంగుతుంది అన్నట్టుగా ఆ స్థాయిలోనే మనం గట్టిగా ఫోకస్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు కూడా స్కూల్స్ లోనే మనకి ఐఐటి బ్రాండ్ లాంటి గవర్నమెంట్ స్కూల్స్ రావాలండి. చదివితే అలాంటి స్కూల్లో చదవాలి కదా అన్న రోజు వచ్చిన రోజుని అసలు మన దేశం ఎక్కడికి వెళ్తుంది? డెఫినెట్ గా సార్, ఎందుకంటే చాలా మీరు చెప్పినట్టుగా చాలా వాటి మీద ఫోకస్ పెడుతున్నారు, బాగానే ఉంది. బట్ ఏంటంటే మీరు చెప్పినట్టు స్కూల్ స్థాయి నుంచి అది అంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో సీట్ కొట్టాలరా? అలా యూఎస్ చాలా కంట్రీస్ లో ఉంటుందండి. ఈ స్కూల్లో సీట్ కొట్టాలరా మనం, ఈ ఐఐటీలో సీట్ కొట్టాలి కాదు, ఈ స్కూల్లో సీట్ కొట్టాలరా అనాలి మనం. ఇంకా చాలా అక్కడ కొట్టేటప్పుడు మనం ఐఐటీ కోసం మనం ఎందుకు మనం చెప్పినట్టు లక్ష్యం అదే, అందరికీ ఏం అదే ఉంటుంది. కానీ అదే స్కూల్లోనే కాంపిటీషన్ రావాలి, స్కూల్లోనే కాంపిటీషన్ వస్తే ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. సో ఆ స్కూల్స్ ని మనం మరి తయారు చేయడానికి ఏదైనా కొత్తగా ఏదైనా ఒక పాలసీ తీసుకొచ్చి మేబీ ఇన్సెంటివ్ బేసిస్ మీద అందరికీ గాడిద గుర్రం ఒకటికి ప్రమోషన్ ఇస్తారంటారు మన వాళ్ళు. కొంచెం ఏదైనా మార్పులు ఏదైనా చేసి ముందుకు వచ్చి ఏదైనా చేస్తే తప్ప. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేసి సివిల్ సర్వీస్ ఫ్రీ కోచింగ్ ఇస్తానని చెప్పింది, గ్రూప్ 1 పీజీ కోచింగ్, గ్రూప్ 2 ఫ్రీ కోచింగ్ ఇచ్చామని ఇన్స్టిట్యూట్ చెప్పి లక్షలు ఖర్చు పెట్టారు. ఒకటి రాలా, ఇది ఎవరు తెలుసు? తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డైరెక్ట్గా అడుగుతున్నాను నేను. రకరకాల కాపు కార్పొరేషన్, ఆ కార్పొరేషన్, ఈ బీసీ కార్పొరేషన్ పెట్టి ఐఏఎస్ సివిల్ సర్వీస్ కోచింగ్ ఇస్తున్నామని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఒక్కడు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి ఫైనల్గా ర్యాంక్ వచ్చిన ఒకడు ఎంతమంది వచ్చారు బయట తీయండి. అసలు ఈ నెంబర్ ఎవరికి తెలిసి రావట్లేదు, అది ప్రాబ్లం అయింది. ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టారు, అదే పక్కన ప్రజాధనం ఖర్చు అయిపోతుంది కానీ మనకి అది రావట్లేదు. అంటే దాన్ని ఆర్గనైజ్ చేయగల ఎఫిషియన్సీ ఉన్న ఆఫీసర్స్ని పెట్టాలండి. మన పొలిటికల్ సిస్టంలో లాయల్టీ ఉన్న వాళ్ళు పెట్టుకుంటాం మనం. కూర్చోమంటే కూర్చొని, నుంచోమంటే నుంచున్న ఓడిని పక్కన పెట్టుకునే సిస్టమ్ ఉన్నంతకాలం ఎఫిషియన్సీ కావాలండి. ఎవరైనా అంతే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కేవీపీ రామచంద్ర గారిని పెట్టుకున్నారంటే లాయల్టీ రిలేషన్, కేసీఆర్ గారు సంతోష్ని పెట్టుకున్నారంటే ఒక లెక్క ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆయన పెట్టుకున్నారంటే లెక్క ఉంటుంది. ఈ అంటే ఏంటంటే లాయల్టీ, ఒబీడియన్స్, మనం చెప్పినట్టుగా నడవాలి అనుకున్నటువంటి ఇంప్లిమెంట్ చేయగల ఎబిలిటీ ఉన్న వాళ్ళని తీసుకుంటుంది తప్ప ఎఫిషియెంట్గా చేసే వ్యక్తులు ఫ్రీడమ్ ఇస్తే చేయగలిగిన దమ్మున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఆఫీసర్స్ భారతదేశంలో. డెఫినెట్గా సార్, ఎందుకంటే స్కూల్ స్థాయి నుంచి డెఫినెట్గా అది రావాలన్న పాలసీ మాటలు మనం కూడా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ ప్రైమ్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా ఉద్యోగాల అవకాశం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే
అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.